వెల్కమ్ టు రాజ్ న్యూస్. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాలు అంటే ఏంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మన ప్రోగ్రామ్ని ముందు ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మధ్య కాలంలో పెళ్లికి హోదా చూస్తున్నారా లేదంటే ఆస్తులు చూస్తున్నారా? ఈ రెండింటి విషయాల్లో దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు? ఈ మధ్యకాలంలో హోదాలు చూస్తున్నారు, ఆస్తులు చూస్తున్నారు, ప్యాకేజీలు చూస్తున్నారు. మూడోది మీరు అడగలేదు, నేను చెప్తున్నాను. ఓకే. ఏమిటంటే కనుక సాధారణంగా వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే కనుక వివాహానికి అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఏ హోదాలో ఉన్నారు అంటే, ఇప్పుడు జాబ్ హోల్డర్స్ అయితే జాబ్ హోల్డర్స్ అడుగుతున్నారు, లేదా ఇప్పుడు బిజినెస్ పీపుల్ని ఎక్కువ అడుగుతారు. ఆ విధంగా వాళ్ళ హోదాలు చూసుకుని ఇప్పుడు ఎంకులు అవ్వాలంటే మరి సమయుజ్జీలు ఉండాలి కదా, ఆ విధంగా అడిగేవాళ్ళు కూడా బాగానే ఎక్కువయ్యారు. అదే కాకుండా ప్యాకేజీలు చూసి, అందాలు చూసి, పొడుగులు చూసి అమ్మాయిలు అబ్బాయిలు కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ విధంగా ఏది ఎక్కడా కూడా ఏం మారలేదని చెప్పొచ్చు. సరే అమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-10 హైట్, అబ్బాయి బీటెక్ చేసి 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-10 హైట్, బీటెక్ యూఎస్లో ఉన్నాడు పిల్లాడు, 290K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-10 హైటు, చార్టర్ అకౌంటెంట్, ఓన్ బిజినెస్ ఉంది, 30 లక్షల దాకా వస్తుంది తనకి ఈ సంవత్సరానికి, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హైటు, బీటెక్, ₹1,00,000 జీతంలో ఉన్నాడు, హైదరాబాద్లోనే, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు 5'5" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'5" హైటు, చార్టర్ అకౌంటెంట్, ఎంఐ, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్లో అమ్మాయి 5'6" హైటు, బీటెక్, ఎంఎస్ యూఎస్లో ఉంది, ఎంఐ, 27 సంవత్సరాల వయసు, శాఖ పట్టింపు లేదు, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్లో అమ్మాయి 25 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో పనిచేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. వైదికులు వెళ్ళు. బ్రాహ్మిన్ క్యాస్ట్లో 26 సంవత్సరాల అమ్మాయి 5'5" హైటు, బీటెక్, వీళ్ళు హైదరాబాద్లోనే అమ్మాయి పనిచేస్తుంది, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, నియోగులు వీళ్ళు, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్లో అబ్బాయి 27 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్, హైదరాబాద్లో 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్లో 28 సంవత్సరాల అబ్బాయి 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 36 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్లో 27 సంవత్సరాల 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మా, అలాగే ఈ మధ్య కాలంలో ఈ కుజుడు మనకి మంచి ఫలితాలు ఇవ్వాలంటే ఎట్లాంటి ఫలితాలు, అంటే మంచి ఫలితాలు రావడం కోసం ఎట్లాంటి ప్రోగ్రామ్స్? ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్ యాదవ్. మేడంతో మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం, మా బాబు ఐఏఎం తగిలి బెంగళూరులో మంచి ప్యాకేజీలో జాబ్ చేస్తున్నాడండి. మాకు నేను సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యాను. అవునండి. మాకేం పట్టింపుల్లో అమ్మాయి అందంగా ఉండాలని కోరుకుంటే అతను మా బాబు నచ్చిన అమ్మాయి అండు 5 కోట్లు ప్రాపర్టీ ఉంటేనే మేము ఇస్తామంటున్నారు. అమ్మాయి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మామూలుగా మాకేం మేము గౌరీ అలాంటివి కూడా డిమాండ్ కూడా లేదు. పోలేండి, రోజులు మారిపోయాయి అనుకుందాము. అబ్బాయి ఫోటో వివరాలు పంపించండి, తప్పనిసరిగా సంబంధం వేరే చూద్దాంలేండి. మనల్ని డిమాండ్ చేసేవాళ్ళు మనకొద్దు, మనకి కరెక్ట్గా ఉండేటటువంటి వాళ్ళైతే సమఉజ్జీలు అయితే చాలు. ఓకేనా? ఓకే అండి శ్రీనివాస్ గారు, వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ అన్నీ సెండ్ చేయండి, తర్వాత మేడం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అలాగే మీ ఇంట్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మంచి సంబంధాలు చూస్తున్నట్లయితే
సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ అవ్వండి. మంచి వెల్ సెటిల్డ్ ప్రొఫైల్స్ ఉంటాయి మ్యామ్ దగ్గర. మీకు నచ్చిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా స్క్రీన్ పైన 2 నెంబర్స్ ఉన్నాయి. 91546999, 9866044439. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడే అడిగి తెలుసుకోవచ్చు. అమ్మ, అలాగే కుజుడు మనకి మంచి ఫలితాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? కుజుడు మంచి ఫలితాలు ఇవ్వాలంటే చాలామంది దోషం అనగానే ఇంకెబ్బో అనుకుంటారు, కానీ కుజ యోగాలు కూడా ఉన్నాయి తెలుసా? మంచివి. కుజుడు 11th హౌస్లో జాతకరీత్యా ఉన్నట్లయితే ఆయన ఇచ్చే యోగాలు ఎన్నో చెప్పలేము. బ్రహ్మాండమైనటువంటి ధరణి పుత్రుడు ఆయన, భూమికి కారకుడు. అందువల్ల భూస్వామి అయినటువంటి ఇంట్లో పుట్టడం అంటే ఏమిటి, భూములు ఉంటాయన్నమాట, అమ్మాయికి ఏంటి అబ్బాయికి ఏంటి, బ్రహ్మాండమైన ఆస్తిపరులు. ఆ విధంగా ఉండడానికి కారణం కూడా కుజుడే. అందువల్ల కుజుడు అంటే భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా సుబ్రహ్మణ్య అష్టకాలు చదువుకుంటూ ఎర్రటి పూలతో పూజ చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన మంగళవారాలు చేస్తే కనుక కుజదోషం చాలా వరకు తగ్గుతుంది. ఓకే, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. వెలమ్మ క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'8" హైటు, ఎంహెచ్ చేసి యుఎస్లో 100Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. అదేవిధంగా వెలమ్మ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'9" హైటు, ఎంహెచ్ చేసి H1B ఉంది, 70Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 33 సంవత్సరాలు వెలమ్మ క్యాస్ట్, 6 అడుగుల హైటు. ఈ అబ్బాయి ఓన్ బిజినెస్ ఉంది, డిగ్రీ క్వాలిఫికేషను, ₹1,00,000 వస్తుంది నెలకి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెలమ్మ క్యాస్ట్ 32 సంవత్సరాలు 6'3" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉన్నాడు, 165Kలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా వెలమ్మ క్యాస్ట్ అమ్మాయిలు 26 సంవత్సరాలు పాప, 5'5" హైటు, బీటెక్, చెన్నైలో పనిచేస్తుంది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఎంఐ, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి, 50,000 జీతం. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 19 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. కమ్మ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్ ఎంఎస్, ఈ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, 150Kలో ఉన్నాడు, 10 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 31 సంవత్సరం 5'11" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 20 కోట్ల ప్రాపర్టీ. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, ఎంహెచ్ చేసి యుఎస్లో 120Kలో ఉన్నటువంటి అమ్మాయికి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాలు పాప, 5'5" హైటు, MBBS MD డాక్టరు, నెలకి 2 లక్షలు వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి, డాక్టర్ వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, వెల్ సెటిల్డ్, వీళ్ళు కూడా తగినటువంటి వరుడు కావాలి. ఓకే అమ్మ, స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లో వివాహానికి ఏది చూస్తారు? అంటే కొంతమంది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వకుండా స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ కొంచెం రాంగ్ ఇస్తుంటారు, కారణం ఏదైనా కూడా. సో వివాహానికి రెండిట్లో ఏది చూడాలి? ఏదైనా సరే ఏది సత్యమో అదే చూడాలి, ఏది అసత్యమో దాన్ని విడిచిపెట్టాలి. ఎందువల్ల సత్యమేవో జయితే అన్నారు కదా, ఆ విధంగానే ఎప్పుడు కూడానండి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కొన్ని సంవత్సరాలు జంప్ చేస్తాము, డేటు నెల అదే వేస్తారు మళ్ళీ వీళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, కానీ సంవత్సరాలు మాత్రం జంప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే అదే కదా పర్వాలేదేమో అనుకుంటారు, కానీ తప్పు అక్కడ జాతకం మొత్తం మారిపోతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఆ డేట్ ఆఫ్ బర్త్కి అంటే మన పిల్లకి కానీ పిల్లాడికి కానీ వయసు పెరిగిపోతుంది అనుకున్నప్పుడు ఆ డేట్ ఇచ్చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు జాతకాలు పడకుండా పెళ్లి చేస్తే తర్వాత వచ్చే విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి కదా. ఖచ్చితంగా. సో కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్, ఈ బాబు 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్, MBA, టీమ్ లీడర్గా ఉన్నాడు, 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ అండి. ఆ విషయం గురించి మీరు ఏమీ ఆలోచించక్కర్లా. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యూఎస్లో 140Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువుకి వరుడు కావాలి, అది అమ్మాయికి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లో 16 లక్షల
ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ 90,000 జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 6 అడుగుల హైటు ఎంఎస్ చేసి 70 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు చార్టర్ అకౌంటెంట్ 38 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ ఐఐటి ఎంబీఏ కూడా చేశాడు. ఈయన యూఎస్లో ఉన్నాడు, 250Kలో ఉన్నాడు, I-140 కూడా క్లిక్ అయింది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ ఎంబీఏ కూడా చేశాడు. అబ్బాయి కెనడాలో ఉన్నాడు, నెలకి 3 లక్షలు వస్తుంది, పిఆర్ ఉంది, వెల్ సెటిల్డ్, వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'7" హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. డాక్టర్ వధువు కోసం చూస్తున్నారు. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 6 అడుగుల హైటు బీబీఏ చేసి యూకేలో 15 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ అబ్బాయికి 15 కోట్లు వస్తుంది సంవత్సరానికి, 200 కోట్ల ప్రాపర్టీ ఉంది అబ్బాయికి యూకేలో, తగినటువంటి యూకే వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళైతే వీళ్ళకి అక్కడ సిటిజన్షిప్ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబు 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు 28 సంవత్సరాల పాప 5'5" హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, నెలకి 3 లక్షలు వస్తుంది, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లకి తగినటువంటి డాక్టర్ ఎంఎస్ కానీ ఎండి కానీ చేసినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఈఎంఐ 19 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, 10 CR ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఎంఎస్ 120Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, 10 CR ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'5" హైటు చార్టర్ అకౌంటెంట్ ఈఎంఐ కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, ఐఎంఐ కూడా వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు బీఫార్మసీ చేసింది పాపాయి, 60,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళందరికీ కూడా వివాహానికి రెడీ, మేము సంబంధాలు కుదిరితే చేసేయడానికి రెడీగా ఉన్న నిశ్చయితాంబూలాలైనా ఓకే అనుకోవడం కానీ మాట ముచ్చట పెట్టుకోవడానికి కానీ మేము రెడీగా ఉన్నామన్నవి తెచ్చాను వేళ, ఆ విషయాన్ని గమనించండి. గౌడ్స్ క్యాస్ట్ ప్రశ్న ఏమైనా వేస్తారా? అవునమ్మా. సో భార్యాభర్తలు కలిసి ఉండడానికి ఎలాంటి అవగాహన ఉండాలమ్మా అసలు నిజానికి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమైనా, అలాగే వాళ్ళకి చెప్పలేకనో ధైర్యం లేకనో పెళ్లి చేసుకొని తర్వాత భర్తల్ని చంపేయడం, లేకపోతే భార్యలను వాళ్ళు వదిలేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అసలు భార్యాభర్తలు కలిసి ఉండాలంటే వాళ్ళకి ఎలాంటి అవగాహన అనేది ఉండాలి? అసలు వివాహం పట్ల వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తల్లిదండ్రులు మొట్టమొదటి తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే కనుక వివాహం అంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంట, 100 ఏళ్ల జీవితం. దాంపత్యానికి వాళ్ళని ఒకరి మీద ఒకరికి పెళ్లి మీద ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే ఆ తర్వాత వచ్చేటటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా అవస్థలు పడతారు. అందువల్ల వివాహానికి వాళ్ళకి ఇష్టం ఉందా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఎవరినైనా ఇష్టపడుతున్నారా, ఈ రెండు కూడా మనకి 100 మార్కుల ప్రశ్నలు. అవి తెలుసుకుని పెళ్ళిళ్ళు చేస్తే ఈ యొక్క అఘాత్యాలు మనం వినడానికి కూడా ఇష్టం లేనటువంటి మాటలు మనం వినాల్సిన అవసరం ఉండదు. అందువల్ల చాలా కులంకుశంగా మా పిల్లలు చాలా మంచి వాళ్ళని ఎవరికి వాళ్ళే అనుకుంటాం, అది సహజం. అది కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి. వారెవరితోనే ఎక్కువ మాట్లాడుతున్నా ఏమున్నా ఒక కన్నేసి ఉంచి అప్పుడు విషయం తెలుసుకొని దాన్ని బట్టి వివాహానికి రండి. అవును, కొన్ని ప్రొఫెసర్ చూద్దాం. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు ఎంహెచ్ఎసి సైంటిస్ట్గా యూఎస్లో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 125K వస్తుంది అబ్బాయికి, అక్కడ H1B ఉంది. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ వరుడు కావాలి. అదేవిధంగా వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. గౌడ్స్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ ఓన్ బిజినెస్ ఉంది. ఈ అబ్బాయికి 1.5 లక్షల జీతం వస్తుంది, తగినటువంటి వరుడికి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. అయితే ఈ బాబు ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా సరే వెనకాల కాస్త ఇంచుమించు 100 CR ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి షేర్ ఆఫ్ ప్రాపర్టీ 50-60 కోట్లు వస్తుంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు.
గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైట్ బీటెక్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైట్ బీటెక్ 21 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'2" హైట్ బీటెక్ 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'4" హైట్ బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పాప 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజు క్యాస్ట్కి వస్తే అమ్మాయి 27 సంవత్సరాలు 5'4" హైట్ యూఎస్లో ఉంది, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి 30 సంవత్సరాలు 5'5" హైట్ ఎంఎస్ బీటెక్ ఎంఎస్ చేసింది అమ్మాయి, యూఎస్లో ఉంది. యూఎస్లో ఎంఎస్ చేసి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, 18 లక్షల ప్యాకేజీలో ఉంది. ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు 5'3" హైట్ ఎంబీబీఎస్ ఎండీ చేసింది అమ్మాయి, ఎండీ చేసిన డాక్టర్ వరుడు కావాలంటున్నారు. వెల్ సెటిల్డ్ అండి వీళ్ళందరూ కూడా. ముదిరాజు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైట్ బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మరి అబ్బాయిల విషయం చూద్దాం. ముదిరాజు క్యాస్ట్ 33 సంవత్సరాలు బాబు 5'11" హైట్ బీటెక్ ఓన్ బిజినెస్ ఉంది, నెలకి 1,50,000 వరకు వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'9" హైట్ ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్ వధువు కావాలి, ఎంఎస్ చేసినటువంటి అమ్మాయి అంటున్నారు వీళ్ళు. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైట్ బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 6 అడుగుల హైట్ బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. I-140 కూడా క్లిక్ అయింది పిల్లాడికి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'6" హైట్ బీటెక్ ఎంఎస్ చేసి ఈ యూఎస్లో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, 110Kలో ఉన్నాడు. యాదవ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'8" హైట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'10" హైట్ బీటెక్ యూరోప్లో పనిచేస్తున్నాడు, 25 లక్షలు వస్తుంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'7" హైట్ ఎంబీబీఎస్ ఎండీ డాక్టరు 21 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైట్ ఎంబీఏ 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, యూకేలో ఉంది అమ్మాయి, ఎంబీఏ చేసి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'7" హైట్ బీటెక్ 8 లక్షల ప్యాకేజీలో ఉండి 5 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అమ్మాయికి ఇక్కడ హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'7" హైట్ బీటెక్ ఈ అమ్మాయి కూడా 12 లక్షల ప్యాకేజీలో ఉంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైట్ చార్టర్ అకౌంటెంట్ ఈ అమ్మాయి చెన్నైలో పనిచేస్తుంది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకే అమ్మా. తార్నక, బంజారా హిల్స్, అలాగే దిల్సుఖ్ నగర్లో సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోవి బ్రాంచెస్ ఉన్నాయి. సో మీకు దగ్గరలోని బ్రాంచ్కి వెళ్ళి మీకు నచ్చిన సంబంధాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసైనా సరే మీకు ఏదైనా సంబంధం కావాలంటే మేడం దగ్గర ఉన్న వెల్ సెటిల్డ్ ప్రొఫైల్స్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అమ్మ, అలాగే 18 సంవత్సరాల నుంచి మీరు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని నడిపిస్తున్నారు. సో ఈ 18 ఏళ్ళలో మీకు టఫెస్ట్ మ్యాచ్ అనేది అనిపించిందా? టఫ్ అంటే కొన్ని విషయాలు ఏంటంటేనమ్మా కుదిరిపోయింది అనుకుంటాం, మేము చాలా సంతోషిస్తాము. సంతోషించిన తర్వాత అన్నీ అయిపోతాయి, అన్ని మాటలు అయిపోతాయి, లాస్ట్ మినిట్లో లేదులేండి ఈ సంబంధం వదిలేసుకుంటున్నాం అంటారనమాట. ఏమిటంటే ఇక్కడ నా దగ్గర మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడతారు. అప్పుడు ఏంటంటే ఇక్కడేమో ప్రతిదానికి ఓకేనండి, అలాగేనండి, ఓకేనండి అంటారు. అమ్మాయి బాగుంది, నచ్చేసింది, లేకపోతే అబ్బాయి బాగున్నాడు, నచ్చేసింది. ఆ తర్వాత ఎంక్వైరీలో ఏ మాత్రం అంటే ఏదైనా సరే వీళ్ళు చెప్పిన దాంట్లో అబద్ధం అని తేలితే అది సంబంధం పోతుందన్నమాట. అందువల్ల అబద్ధాలు చెప్పొద్దు అంటాను నేను. ఎప్పుడు కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నిలబడటానికి మూలస్తంభమే అబద్ధం చెప్పకుండా ఉండడం. అందువల్ల మన ఎంప్లాయీస్ కానీ మనం కానీ ఎప్పుడు కూడా మనం అబద్ధాలు చెప్పలేదు, అబద్ధాలు చేసి పెళ్ళి కూడా ఇప్పటికీ చేయలేదు. అందుకే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 18వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి కారణం. అందువల్ల అబద్ధం చెప్పకుండా ఉంటేనండి, మీరు చెప్పినట్టు ఓకే మనకి ఇంతే స్తోమత ఉంది అంతే చెప్పుకుందాం, దాందే ఉంది, ఇందులో విషయం ఉంది, తర్వాత ఎంక్వైరీ చేస్తే బదనాం అవుతాం కదా, వివాహం అయిన తర్వాత కూడా గొడవలు వచ్చేస్తాయి కదా. అందువల్ల ఎప్పుడు కూడా మనం నిజం చెప్తే ఎప్పుడు కూడా అది నిలుస్తుంది. ఓకే అమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా.
విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5 హైటు బీటెక్ 100Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 4 హైటు బీటెక్ MBA యూకేలో ఉంది, ఓన్ బిజినెస్. వీళ్ళకి కెనడాలో అమ్మాయి తగినటువంటి కెనడా ఆ సంబంధాలు చూస్తున్నారు, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 2 హైటు MBA ఈ అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 4 హైటు యుఎస్లో 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 35 సంవత్సరాల అబ్బాయి 9 హైటు బీటెక్ MS 100Kలో ఉన్నాడు, యుఎస్లో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 6 హైటు ఓన్ బిజినెస్ ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, డిగ్రీ క్వాలిఫికేషన్, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం 9 హైటు MBA ఈ అబ్బాయి ప్రైవేట్ ఎంప్లాయ్, 70,000 జీతంలో ఉన్నాడు, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 11 హైటు బీటెక్ MS యుఎస్లో 130Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాల అబ్బాయి 6 హైటు ఇతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడికి వధువు కావాలి, నెలకి 50,000 జీతం. అదేవిధంగా పెరికా క్యాస్ట్ 34 సంవత్సరాలు 6 హైటు బీటెక్ MS 115Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్ వీళ్ళు. పెరికా క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 హైటు బీటెక్ 7 లక్షల ప్యాకేజీలో ఉండి 5 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి 6 హైటు MCA చేసింది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 28 సంవత్సరాలు 3 హైటు బీటెక్ చేసింది, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 30 సంవత్సరాలు 3 హైటు బీటెక్ MS ఈ అమ్మాయి కూడా అబ్బాయి కూడా 120Kలో ఉన్నాడు, యుఎస్లో, తగినటువంటి వధువు కావాలి. రజికా క్యాస్ట్ EMI 5 హైటు MBA చేసింది, హైదరాబాద్లోనే, 5 లక్షల ప్యాకేజీలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, రజికా క్యాస్ట్లో వరుడు కావాలి. రజికా క్యాస్ట్ అమ్మాయి 30 సంవత్సరాలు బీటెక్ MS యుఎస్లో ఉంది, 110Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ అబ్బాయి 35 సంవత్సరాలు 11 హైటు యుఎస్లో ఉన్నాడు, ఈ అబ్బాయి 130Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రజికా క్యాస్ట్ అబ్బాయి 36 సంవత్సరాలు 8 హైటు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు, కర్ణాటకలో, ₹1,00,000 వస్తుంది, గవర్నమెంట్ జాబ్ అల్లుడు కావాలనుకున్న వాళ్ళు సంప్రదించవచ్చు. ఏజ్ కూడా ఉంది కాబట్టి 30 ఏళ్ళ 32 ఏళ్ళ పెళ్లి కూతురైనా సరే అబ్బాయికి జోడీగా బాగానే ఉంటుంది. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 1 హైటు బీటెక్ ఈఎంఐ హైదరాబాద్లోనే 8 లక్షల ప్యాకేజీలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 4 హైటు యూకేలో ఉంది పాప, యూకేలో MS చేసి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లకు కూడా 10 లక్షల జీతం. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 3 హైటు MBBS MD డాక్టరు, 10 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ యొక్క అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 35 సంవత్సరాలు 11 హైటు బీటెక్ MS చేసి 40 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 10 హైటు అబ్బాయి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, బీటెక్, హైదరాబాద్లో జాబు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం కూడా తీసుకొచ్చానమ్మా ఈరోజు. ఎస్సీ కాపు క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, 27 సంవత్సరాల అబ్బాయి 10 హైటు MTech 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లో, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, 28 సంవత్సరాలు 11 హైటు MBBS MD డాక్టరు, నెలకి 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, 26 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, 27 సంవత్సరాలు 9 హైటు బీటెక్ 22 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. అమ్మాయిలు కూడా ఉన్నాయి కులాంతర వివాహం చూసేవాళ్ళు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5 హైటు బీటెక్ MBA 19 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, వేరే క్యాస్ట్ అనే ఇస్తారు, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ నోబా చూస్తారు, 25 సంవత్సరాలు 5 హైటు బీటెక్ హైదరాబాద్లోని 16 లక్షల జీతం, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ నోబా చూస్తారు, 27 సంవత్సరాలు 6 హైటు MBBS MD డాక్టర్, 20 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, ఎవరైనా సరే డాక్టరు, ఇతర కులాల వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. ఎస్సీ మాలా క్యాస్ట్ 32 సంవత్సరాలు 9 హైటు MTech
ఐఐటి చేసి అబ్బాయి యుఎస్లో ఉన్నాడు, 270Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి, 5'5" హైట్, ఎంబీఏ, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లో, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైట్, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు అమ్మాయి, 5'5" హైట్, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, 15 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'1" హైటు, యూకేలో ఉంది పాప, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాదిగ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైట్, ఎంబీబీఎస్, పీజీ, డాక్టరు, ఎండీ చేస్తున్న అబ్బాయి కావాలంటున్నారు మాదిగ క్యాస్ట్లో. అదేవిధంగా మాదిగ క్యాస్ట్లో 30 సంవత్సరాలు, 5'7" హైటు, యూకేలో ఉండి ఇక్కడ 33 లక్షలు, యూకేలో ఎంఎస్ చేసి వచ్చింది పిల్ల, 33 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'4" హైట్, ఎంబీబీఎస్, ఎండీ, డాక్టర్ వరుడు కోసం చూస్తున్నారు. మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 18 లక్షల జీతం, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో, 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉండి, హైదరాబాద్లోనే, తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వరుడు కావాలి. ఇంకా రెండో పెళ్లి గురించి అడుగుతూ ఉంటారు కదా, అందుకని తీసుకొచ్చానమ్మా ఈరోజు. రెండో పెళ్లి కూడా చెప్పుకుందాం. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, బిట్స్విలాన్లో చదువుకున్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఇవన్నీ రెండో పెళ్లి వంటి గమనించగలరు. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 45 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో ఉన్నాడు, నెలకి 30 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 46 సంవత్సరాలు, 5'10" హైట్, ఎంబీబీఎస్, ఎండీ, డాక్టర్ అమ్మాయి కావాలంటున్నారు రెండో పెళ్ళికి. కమ్మ క్యాస్ట్ 40 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైట్, ఎంసీఏ, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, రెండో పెళ్ళికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 39 సంవత్సరాలు, 6'1" హైటు, బీటెక్, ఎంటెక్ చేశాడు, 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. గౌడ్స్ క్యాస్ట్, ఈయన ఏజ్డ్ కొంచెం, 5'9" హైటు, 53 సంవత్సరాల వయస్సు, ఇతను యుఎస్లో ఉన్నాడు, ₹1,00,00,000 వస్తుందట సంవత్సరానికి ప్యాకేజు, తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. 30 కోట్ల నుంచి 50 కోట్ల దాకా ఆస్తి ఉందట. రెండో పెళ్ళికి వధువు కావాలి. ఓకే అమ్మా, మా ప్రేక్షకుల కోసం మంచి వెల్ సెటిల్డ్ ప్రొఫైల్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.